వద్దు అది అది ఎన్నో ఉంటాయి. ధర్మాత్ముడు ధర్మమే మాట్లాడతాడు, పాపాత్ముడు అబద్ధమే మాట్లాడతాడు. అయ్యా ఏంది అంతేనా మరి? రామరెడ్డి పటేల్ ఏం చేసలేడంట, మొన్న ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అంతా బన్నప్ప మాణిక్యప్ప తురుకోళ్ళు వచ్చి తరకాయ బయగొట్టి ఈడ వేసిపోతే తీసుకురాపు, రామరెడ్డిని తీసుకురాపు, తీసుకొచ్చి ఆడ ముందల పడేస్తే రామరెడ్డి ఏం ఏడవకు, బాధపడకు, అమ్మ రక్షించుకుంటుంది, నా ఆత్మ ఇచ్చి నేను రక్షిస్తా అని చెప్పి స్వయంగా వచ్చి విభూతి అప్పుడు విభూతి తెచ్చి ఈడ పెట్టి ఇది చేసి ఆ విభూతి ఉన్నంత వరకు మంచిగా ఉన్నాడు. హాస్పిటల్ తీసుకుపోయి అది కడగంగానే అడ్డమాట ఏం పటేల్ తర్వాత ఎంతో నేను రక్షించుకుంటా అని అమ్మ ఈ మాట అన్నారు. ఈ మాట అన్నారు రామరెడ్డి పటేల్ని. ఎవరి గురించి కొట్టిండ్రు అమ్మ? తాతల గురించి, తుర్కోళ్ళు. ఏమిటి గురించి? గుండం పంచాది మోహరం జరుగుతుంది. ఇది భూమి గుట్ట గిట్ట అంతా అమ్మ పేరు మీద ఎవరు రామరెడ్డి చేసిండా మళ్ళీ ఎవరైనా చేసిండ్రా? అదంతా కూడా మీకు లేదు, మాకు తెలియదు కదా స్వామి. అది కాదు, నాకు అన్ని తెలుసని నేను అనకూడదు. లేదు, ఎవరు చేసిండ్రు? శివయ్య స్వామి చేసిండా రామరెడ్డి చేసిండా? లేదు, ఎవరు చేసిండ్రు? శివయ్య స్వామి చేసిండా రామరెడ్డి చేసిండా? అంతే కావాలి నాకు. పటేల్ నేను అనకూడదు. అది ఎవ్వరు గోవిందరావు తహసీల్దారు, ఇది నారాయణరావు ఎటుపాయే, బన్నప్ప ఎటుపాయే, ఈ తహసీల్దార్ ఎటుపాయే, గుండప్ప ఎటుపాయే, ఏది మంత్రి అది ఎటుపాయే, అవే వాళ్ళందరూ ఎటుపోయారు. వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, రాములు అందరూ అందరూ మంచోళ్ళే పోయిర్రు. స్వామి గవర్నమెంట్ చేసిందంట. గలంగలప్ప ఎటుపాయే, వాళ్ళందరుండి అమ్మ మేమున్నామని చెప్పి ఆడ దండాలు పెట్టి ఇది చేసి అందరు చెయ్యేస్తేనే కదా దాసోహం అయింది. దాసోహం అయింది, గుట్ట అయింది కూడా. రామరెడ్డి పటేల్ ఏంటంట గుట్ట? అది కాదు, రామరెడ్డికి సంబంధం లేదంట గుట్ట స్వామి. ఆడ బాయి తోడితే నీళ్ళు పడ్డాయా, గుట్ట మీద బాయి తోడితే నీళ్ళు పడ్డాయా, అదంతా ఎందుకమ్మా, ఆడ ఉన్నాయి ఈడ ఉన్నాయి అని చెప్పి ఇది చేసి ఎవరు చేయలేంది ఏది కాదు పటేల. గుండంలోకి వెళ్ళి పైపులు ఎవరు వేసిరి, మోటార్లు ఎవరు ఫిట్ చేసిరి, గుట్ట మీకు నీళ్ళు ఎవరు ఉండేరి, మెట్లు ఎవరు కట్టిరి, ఈశ్వర్ గుడి ఎవరు కట్టిరి, ఇప్పుడు స్వామి ఈశ్వర్ గుడి వెంకటేశ్వర గుడి ఎవరు కట్టిండ్రు? శివయ్య స్వామి కట్టిండా రామరెడ్డి కట్టిండా? లోకం అందరికీ తెలుసు. నువ్వు కట్టలేదు, నువ్వు అప్పుడు పుట్టలేదని వాడు అంటాడు అనుకో, అది అన్యాయం అవుతుందా? నాకు అండలేదుగా స్వామి. ఎట్లయితుంది? నీకు శత్రువు ఉన్నోళ్ళు నువ్వు పుట్టనే లేదు, నీకు ఎరకలేదు అని ఒక అతను అంటాడు. అది ధర్మం అనేది పోదు కదా. 76ల గుడి కట్టేటప్పుడే ధర్మం అనేది ఉంటది కదా, సేవ అనేది ఉంటది కదా. నేను ఈ సేవ చేసిన అని గురువుకు ఇది చేయరాదు. గురు సొమ్ము తిన్నోడు సర్వనాశనం అయిపోతాడు, అది మాత్రం నిజం. గురువుకు ద్రోహం చేసినోడు సర్వనాశనం అయిపోతాడు, ఇది మాత్రం నిజం. గురువు మీద ఎట్టి పరిస్థితుల్లో ఇది రాదు, మోక్షం రాదు, జన్మలు చెడిపోతాయి. ఎవడు పాపం చేస్తే వాడి మూట కట్టుకుంటాడు. మళ్ళీ అమ్మ మన్మరాలు చేసుకుని ఇడిచి వచ్చి సెక్రటరీని చేసిండు కొడుకుని. ఇంకా ఇవన్నీ అనకు పటేలా, ఇక అవన్నీ కూడా లోకంలో నడుస్తున్నాయి. అవన్నీ నేను అంత తీర్పు చెప్పేట్టు గొప్పని కాదు అయ్యా పటేలా, మరి అంత గొప్పని కాదు. మీ ముందు పటేళ్ళని గౌరవించాలి, మంచి వాళ్ళని గౌరవించాలి, చెడు అది సాధు లక్షణం. అమ్మ ఒక్కటే ఏం పటేల స్వామి, అందరినీ గౌరవించాలి. అమ్మ ఒకటి గౌరవించింది, మనమంతెవరు మనం ఎంతో అందరినీ గౌరవించింది. అదంతెందుకు, ఏరిపేట నుంచి ఆ సాధు వచ్చి తన గొప్పతనం చూపెట్టడానికి ఇది చేసి రమ్మని అంటే లేట్ వచ్చినందుకు ఆడు లేచిపోతే కాళ్ళ మీద బొటనమీళ్ళ ఈ బొటనమే ఏళ్ళ మీద ఇట్లా వంగి పాము లెక్కన కొట్టి లేచింది 4 దిక్కుల. నా తప్పు అయితే క్షమించు పరమాత్మ. ఏది మామూలు కాదు, ఏది ఏ యోగం చేసినోడో అట్లయితాడో కానీ మామూలు కాదు పటేల్. అది అమ్మ పరమాత్ముడు, సాక్షాత్తు పరమాత్ముడు. ఆ తల్లిని యొక్క మహిమలు పొగుడుకుంటూ శరీరం వదిలిపెట్టిపోవలసిందే కానీ వారిని ఇది చేసేటట్లే. అటువంటి స్థలం ధర్మం నిలబడుతుంది, అది సత్యం. అది మాత్రం నిజం పటేల. ధర్మం గురించి ఎవరు పోరాడతారో అది నిలబడుతుంది పటేల, అది మాత్రం నిజం. ముంగల ఎట్లా మళ్ళా
ఏమనేది మీరు అది భగవంతుడే చేస్తాడు, అది అంత గొప్పని కాదు నేను చెప్పేటటువంటిది. ఇప్పుడు బుక్కులు యావి లేవా స్వామి నీతోనా? అయ్యా బుక్కులు యావి లేవా? ఇప్పుడు ఏమి లేవు, ఎక్కడివి ఇక్కడ ఏముండవు, ఏముండవు, ఆ. ఏమి లేవు, అంత